కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. எல்லே இளங்கிளியே இன்னமுழங்குதே சில்லன்றைளை என்மின் நங்கை மீர் போதருகின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்ணேயுன் வாயெழுத்தும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் பல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్. ఇంకా తర్వాత రోజున అంటే 15వ రోజున మరొక ఆళ్వారుని నిద్రలేపుతూ ఉంది. అంటే మరొక చెలిని. ఏమిటి ఆవిడ లక్షణం ఏమిటి? ఇదంతా వాకోవాకం అంటారమ్మా రచనలో. అంటే ప్రశ్న సమాధానం రూపంలో జరుగుతుంది అంతా. అంటే ఈ బయటకి ఉన్న ఈ గోపికలు ఇంకా తలుపు తీసుకు బయటికి రాని లోపల ఉన్న గోపిక, వీరిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. ఈ బయట వాళ్ళు అంటున్నారు, లేత చిలుక లాంటి కంఠస్వరం కలిగినటువంటి మాధుర్యమైన గొంతు కలిగినటువంటి దానా, ఇళంగిళియే ఏలే ఇళంగిళియే, చిన్నారి చిలుక, అప్పుడే ఆ గుడ్డులోంచి బయటకు వచ్చి యవ్వనం కూడా రాని చిన్న చిలకలాంటి పలుకులు పలికేదానా, నువ్వు ఇంకా నిద్రిస్తున్నావా, ఇదేమిటి అని అంటే లోపల ఆవిడంటోంది, మీరంతా గొప్పవాళ్లే, పరిపూర్ణులైనటువంటి వాళ్ళే, చికాకు కలిగేట్టు బిగ్గరగా పిలవకండి. అంటే వీడి లేత చిలక పలుకులు కదా, వీళ్ళు గట్టిగా పిలుస్తుంటే ఆవిడకి ఏదో ఇబ్బందిగా అనిపింది. ఏమిటి అట్లా అరుస్తున్నారేమిటి, అరవకండి అని. నిద్దట్లో బాగా గాఢంగా నిద్రపోతున్నప్పుడు చిన్న శబ్దం చేసినా మనకి చికాకు అనిపిస్తుంది, అందుకని అలా అరవకండి అని అంటోంది. ఇదిగో వస్తున్నా అంతే. వస్తున్నా అన్నాక, బాగుందిలే నువ్వు వస్తానంటున్నావు, రాలేదు, నువ్వు చాలా నేర్పుగల దానివి, నీ మాటల నైపుణ్యం కాఠిన్యం మాకు ఇంతకుముందే తెలుసు. మాట మాత్రం చాలా నేర్పుగా మాట్లాడతావు, మనసు మాత్రం కొంచెం కఠినం నీది. వస్తున్నా అంటావు, ఎంతసేపు నీ కోసమే ఎదురు చూడాలి, తప్పు కదమ్మా. ఇంతమంది ఒక్క వ్యక్తి కోసం ఎదురు చూడడం ఎంత తప్పు. కానీ నువ్వు మమ్మల్ని ఎదురు చూసేట్టుగా చేయడం అన్నది నీలో ఉన్న కాఠిన్యం. వచ్చేసాను అని చెప్పేది నీ మాట నేర్పరితనం. ఈ రెండూ ఉన్నాయి కదా నీకు అంటే. ఆవిడంటుంది, మేమేముందిలే, మీరే నేర్పుగలవారు, నాకేం రాదులే అని. ఇది మాటల్లో గొప్ప నేర్పరితనం ఏమిటంటే నాకేం రాదని చెప్పి అవతల వాళ్ళకి అన్నీ వచ్చని చెప్పడమే. పోన్లే నేనే కఠినరాలనే అయింది. మరి అన్నారుగా నేను చాలా కఠినంగా ఉండి మీ అందరినీ ఎదురు చూసేట్టు చేశారని. సర్లే మీరు అన్నమాట కాదని నేను ఎందుకు అనాలి, మరి నీకు ఏమిటమ్మా అంత ప్రత్యేకత అని అడిగారు. నీకోసం మేము ఎదురు చూస్తున్నామంటే నువ్వేదో చాలా ప్రత్యేకమైన మనిషి మనం అనిపిస్తోందా అంటే, ఎలా ఒంటరిగా ఉండాలనుకుంటున్నావా, వేగంగా బయటికి రా అన్నా. అంటే లోపల నుంచి అంటుంది, అందరూ వచ్చారా. ఇది చాలామందిలో మనకు లోకంలో కూడా చాలామందిని చూస్తాం. రా అంటే అందరూ వచ్చారు అంటే, అందరూ వచ్చాక నేను వస్తానా, ఎవరికి వాళ్ళు అందరూ వచ్చాక వస్తానంటే ఎవరు వస్తారు ముందు అంటే ఎవరికి వాళ్ళు నేను గొప్ప, నేను ఇతరుల కోసం ఎదురు చూడకూడదు, ఇతరులు నా కోసం ఎదురు చూడాలి అనే అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అందరు వచ్చారా అని అడిగింది. అంటే నీకు అనుమానం ఎందుకు, బయటకు వచ్చి లెక్క పెట్టుకో అన్నారు. అంటే లెక్క పెట్టుకోవడానికన్నా బయటికి రావాలిగా. మేము ఆ పని మేము ఎందుకు చేస్తాం, ఎవరు వచ్చారో లేదో ఆ లెక్కలు అడిగేది నువ్వు గనక నువ్వే వచ్చి లెక్క పెట్టుకో, మాకేమిటి సంబంధం. మాటల్లో నేర్పడతాను, ఎవరికి వాళ్ళకి నేర్పడతాను, నువ్వే వచ్చి లెక్క పెట్టుకో అని. ఎందుకో తెలుసా, చాలా బలిష్టమైనటువంటి కోలయాపీడము అనబడేటటువంటి మదపుటేనుగని సంహరించినటువంటి కృష్ణుణ్ణి మేము కీర్తిస్తూ ఉంటే నువ్వు అందులో భాగస్వామి అవ్వద్దా, బయటికి రా అని చెప్పి గట్టిగా
కీర్తన చేయడానికి రమ్మని పిలిచారు. అంటే వ్యర్థమైనటువంటి చర్చలతో మాటలతో ఒకళ్ళ కాలయాపన అంటారే, సమయాన్ని వృధా చేసేటటువంటి వాళ్ళకి సంకేతం ఈ గోపిక. దీంతో ఆళ్వారులను నిద్ర లేపడం పూర్తవుతుంది. ఇంకా తర్వాత ఎవరిని లేపక్కర్లా, అందరూ సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెడుతున్నారు, దేనికోసం వెడుతున్నారు, ఏ క్రమంలో వెడుతున్నారు, వీళ్ళ యాత్ర ఎలా సాగింది అన్నది 16వ పాసురం నుంచి మనకి కనపడుతుంది. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.